వీరుడా, ప్రసవ వేదనలో తల్లి అరుపులు ఎవరికీ అక్కర్లేదు. పుట్టబోయే బిడ్డ ఏడుపు తప్ప వృధా చేసేంత సమయం లేదు. కాలం చేసైనా కాలాన్ని కందాం. సిద్ధమా? సిద్ధమా? ఆక్రమించండి.
వాళ్ళు 1,00,000 మంది, మనకి 3 లక్షల సైన్యం ఉంది. 25,000 మందిని చంపాం, 60,000 మందిని చంపుకున్నాం. అయితే ఏం, ఇంకా మన సైన్యం 2,40,000. ఇప్పుడు వాళ్ళ సంఖ్య కేవలం 75,000. ఈ యుద్ధం ఇలాగే కొనసాగిన 3వ నాటికి వాళ్ళ సంఖ్య ముగిసిపోతుంది. అప్పటికి మన సేన మిగిలుంటుంది. ఈ దేశం మనదవుతుంది. శాతకర్ణి ఒక్కడు మిగులుంటే చాలు డెమిట్రియస్, మనలో ఒక్కరూ మిగలరు. మీరతన్ని యుద్ధంలో చూశారు, నేనతనిలోనే యుద్ధాన్ని చూశాను. అంటే వాడికి చావు లేదా? ఉంది. దాని పేరు ఎథీనా. అపార సైన్యం చేయలేనిది ఆడది చేస్తుంది. రోజులు గడిచే కొద్దీ మన సైన్యం నశిస్తూ ఉంటుంది. ఒక్క రోజులో యుద్ధం ముగిసిపోవాలి. 3 లక్షల సైన్యాన్ని ఒక్క రోజులోనా? ఇది అసాధ్యమైన కార్యం. ఆకాశాన్ని ఆవరించిన నక్షత్ర మండలంలో ఆహవరంగాన్ని మనం ఆవహించాలి. ఒక క్రమాన్ని అనుసరించకూడదు. ఎవడెటు వెడుతున్నాడు, ఎటు నుంచి వస్తున్నాడు, అటు సేనకు అర్థం కాకూడదు. మన అశ్వాలు మన మాట కూడా వినకూడదు. వాటికి దారి తెలియకూడదు. పట్టపగలైనా చిమ్మ చీకట్లో కమ్మాలి. గుడ్డిగా అవి ఉరకలు చేస్తుంటే అస్తవ్యస్తమైన చుక్కల్లా మనం విస్తరిస్తూ వెళ్ళాలి. అందుకు వాటి కళ్ళకు గంతలు కట్టాలి, కళ్ళెం ఒడిసి పట్టాలి. వాటి గిట్టెల కింద పడి ఎన్ని లక్షల పడగలైనా అణిగిపోతాయి. ఆ డెమిత్రియస్ నా కంట పడితే చాలు, వాడు వాడి శవమో శాతమాన కేంద్రానికి సాగిల పడవలసిందే. ప్రభు, శత్రువుల వేగు సందేశంతో వచ్చాడు. శత్రువు అయిన ఘనతను గౌరవించడం రాజలక్షణం. నేటి సమరంలో మీ సేనల స్వైర విహారం మాకు ముచ్చటేసింది. కానీ అపార జన నష్టం మమ్మల్ని ఆలోచింపజేసింది. ఉభయులకు సమ్మతమైన మధ్య మార్గాన్ని అనుసరించడం మన ధర్మం. అంగీకరిస్తే మా అంతరంగాన్ని ఏకాంతంగా మీకు తెలియజేస్తాం. ఆహ్వానిస్తారని ఆశిస్తూ యవన సామ్రాట్ డెమిత్రియస్. ప్రభు, నమ్మవద్దు. ఇది పగవాడి పన్నుగడ. ప్రజాక్షేమమన్న మాటకు తలవంచడం ప్రభు బాధ్యత. సమ్మతమే. రమ్మను.